సార్ పాకిస్తాన్ పైన అటు తాలిబాన్లు అటాక్ చేయడం జరిగింది సార్. సో పాకిస్తాన్‌లో ఇప్పుడు కుప్పలు కుప్పలుగా శవాలు ఎటు చూసినా కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా మంది సైనికులు పాకిస్తాన్ సైనికులు తాలిబాన్ల చేతిలో చనిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. వాళ్ళ అంత్యక్రియలకు అటు ఆసిఫ్ మునీర్ కూడా హాజరైనట్టుగా వీడియోస్, విజువల్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. సో ఎందుకు తాలిబాన్లు పాకిస్తాన్ పైన అటాక్ చేశారు? అసలు ఏం జరిగింది పాకిస్తాన్‌లో? మరి అటు పాకిస్తాన్ మాత్రం దీనిపైన కొన్ని ఆరోపణలు కూడా చేస్తుంది. దీని వెనకాల భారత హస్తం ఉందని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఏం జరిగింది సార్? మరి తాలిబాన్లు ఎందుకు ఈ స్థాయిలో అటాక్ చేస్తున్నారు? మనకి ఆఫ్ఘనిస్తాన్ లో 2021 నుంచి తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుంది అనమాట. అంటే తాలిబాన్ అనేది అక్కడ పార్టీ పేరు, ఆ ప్రభుత్వం నడుస్తుంది. సో 2021 వరకు అమెరికా ఆధీనంలో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అమెరికా ఖాళీ చేసి వెళ్ళిపోయినాక తాలిబాన్ పూర్తి స్థాయి తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. తాలిబాన్ తో ఇండియా సఖ్యతగా ఉంది. ఇండియా లో ఇప్పుడు ప్రజెంట్ తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి ఆయన ఒక వారం రోజుల పాటు ఇండియాలో టూరు కండక్ట్ చేస్తున్నాడు. సో ఇండియా కాబూల్లో మన ఎంబసీని కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళ డిప్లొమాట్స్ ని కూడా ఆహ్వానించింది. ఇక్కడికి కూడా అఫిషియల్ గా అంబాసిడర్ కూడా రాబోయే అవకాశం ఉందన్నమాట. ఇలాగా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య మంచి సంబంధాలు ఉన్న టైంలో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక వార్ సిచ్యువేషన్ అనేది నెలకొనింది. పాకిస్తాన్ ఏం చేసిందంటే కాబూల్ మీద, తర్వాత పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న బార్డర్ మీద బాంబుల వర్షం కురిపించింది. ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా వాళ్ళని అటాక్ చేసింది. పక్తికా అనే ఒక బార్డర్ లో పక్తికా అనే ఒక స్మాల్ టౌన్ ఉంటుంది. ఆ టౌన్ లో సివిలియన్ మార్కెట్ మీద కూడా బాంబులు వేసింది. అక్కడ ప్రజల్ని కూడా చంపేసింది. దీనికి రిటాలియేటరీగా అక్కడ ఉన్న తాలిబాన్ మిలిటరీ వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ వచ్చారనమాట. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య 2600 కిలోమీటర్ల పొడవైన డ్యురాండ్ లైన్ అని ఉంటుంది. ఈ డ్యురాండ్ లైన్ ని ఇంటర్నేషనల్ లైన్ అనమాట. దీన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం గుర్తించట్లేదు సరిహద్దు రేఖని. కానీ ఇక్కడ ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేశారంటే తాలిబాన్ మిలిటరీ వచ్చి పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద దాడి చేశారు. చెక్ పోస్టుల మీద ఇక్కడంతా దాడి చేశారనమాట. ఈ దాడిలో ఇప్పటి వరకు వందల మంది చనిపోయినారని చెప్తున్నారు, కానీ అఫిషియల్ ఫిగర్స్ మాత్రం 58 మంది పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. కొంతమంది తాలిబాన్ వైపు నుంచి కూడా కొంతమంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. దీనికి ప్రధాన నేపథ్యం ఏంటంటే ఒకప్పుడు 90s లో సోవియట్ యూనియన్ అక్కడ పాకిస్తాన్ 90s ముందు సోవియట్ యూనియన్ ఇటు అమెరికా మధ్య కోల్డ్ వార్ జరిగేది. ఈ కోల్డ్ వార్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. అప్పుడు అల్ ఖైదా రంగంలో దిగడం, తాలిబాన్లు పోరాటం చేయడంతో పాకిస్తాన్ సోవియట్ యూనియన్ కి ఆపోజిట్ గా వీళ్ళకి మద్దతు ఇచ్చిందనమాట. ఇటు అల్ ఖైదాకి కానీ తాలిబాన్ల గెరిల్లాలకు కానీ పాకిస్తాన్ చాలా సపోర్ట్ చేసింది. ఒక రకంగా టెర్రరిజాన్ని పాకిస్తానే ప్రోత్సహించింది. తాలిబాన్ టెర్రరిజాన్ని, అల్ ఖైదా టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషించింది. దాని వల్ల డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆ మధ్య ఓపెన్ గానే ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకున్నాడు. సో ఈ నేపథ్యంలో 2021లో అమెరికా వెళ్ళిపోయి తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ లో ఉండే చాలా మంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనవి రెండు. ఒకటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అది బెలూచిస్తాన్ ప్రాంతంలో పోరాడుతుంది. ఇక రెండవది ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతం ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరగా ఉంటుంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో టిటిపి అనే ఒక సంస్థ పనిచేస్తుంది. టిటిపి అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అని. దీన్ని ఆఫ్ఘన్ తాలిబాన్ పాకిస్తాన్ అని కూడా సింపుల్ గా పిలుస్తారు. ఈ టిటిపి అనే సంస్థ దాదాపు 37,000 మంది పైన గెరిల్లాలు ఉన్నారు దాంట్లో. వీళ్ళు పోరాడుతున్నారు పాకిస్తాన్కు. ఈ పాకిస్తాన్ వాళ్ళ మీద 2011 నుంచి కూడా ఈ పోరాటం జరుగుతుంది. 2014లో అతిపెద్ద ఆపరేషన్ చేసింది పాకిస్తాన్. చేసినప్పుడు అందులో 35,000 మంది ఇటు పాకిస్తాన్ ప్రజలు చనిపోయారు, ఇటు ఈ టీటీపీకి సంబంధించిన గెరిల్లాలు ప్రజలు కూడా చనిపోయారు అనమాట. ఓవరాల్ గా ఈ తెహ్రిక్ ఈ తాలిబాన్ కి పాకిస్తాన్ ప్రభుత్వానికి నడుస్తున్న ఈ పోరాటంలో ఇప్పటి వరకు 1,00,000 మంది పైన చనిపోయారు. అంత పెద్ద పోరాటం అన్నమాట. ఈ టీటీపీ ప్రధాన లక్ష్యం ఏంటంటే
వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి, వాళ్ళున్న ప్రాంతంలో అటానమీ, దాన్ని ఏమంటారంటే టెరిటోరియల్ అటానమీ అంటారు. ఆ టెరిటోరియల్ ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని ఇవ్వాలనేది. అట్లాగే వారు డీఎస్కలేషన్, అక్కడ ఉన్న మిలిటరీ స్థావరాలు, చెక్ పోస్టుల్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే డిమాండ్. తర్వాత లోకల్ గవర్నెన్స్, తాలిబాన్ గవర్నెన్స్, వాళ్ళు లోకల్ వాళ్ళ గవర్నెన్స్ ఉండాలనేది, ఇలాంటి కొన్ని డిమాండ్స్తో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే తాలిబాన్ ప్రభుత్వాన్ని, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ ప్రభుత్వాన్ని నిందిస్తుంది అనమాట. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, వీళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వీళ్ళకి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మాట్లాడుతుంది. అట్లాగే ఇండియా కూడా ఈ టీటీపీకి, బిఎల్ఏకి ఇద్దరికి కూడా ఇండియా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు గాయపడిన వాళ్ళకంతా ఇండియానే వైద్యం చేస్తుంది, వీళ్ళకి మోడర్న్ డ్రోన్స్, ఎక్విప్మెంట్స్ అవన్నీ సప్లై చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది. మరోవైపు అమెరికా ఖాళీ చేసేసినప్పుడు అమెరికా తన యుద్ధ సామగ్రిని కానీ, అక్కడ ఉన్న హెలికాప్టర్లను కానీ, డ్రోన్స్ని కానీ, అమ్యునిషన్ కానీ వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. అదంతా కూడా ఇప్పుడు రెబల్స్ చేతులకు వచ్చిందనేది పాకిస్తాన్ ఆరోపణ. సో ఇది కంటిన్యూ అవుతుంది. మొన్న ఇండియాకి వచ్చిన అమెరికన్ ముత్తకి ఆయన కూడా పాకిస్తాన్ని సీరియస్గా హెచ్చరించారు. ఇండియా మీకు ఎలాగైతే బుద్ధి చెప్పిందో మేము కూడా మీకు అలా బుద్ధి చెప్తాము, మీరు కానీ మారకపోతే అని. సో ఇప్పుడు ఇది ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. ట్రేడ్ రూట్స్ అన్ని కూడా బంద్ అయిపోయినాయి. దానివల్ల ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ట్రేడ్లో కూడా ఇబ్బందులు వచ్చాయన్నమాట. ఆ విషయాన్ని కూడా ముత్తకి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. దీన్ని ఇప్పుడు అమెరికా కూడా సీరియస్గా తీసుకునింది. అమెరికా ఇరు వర్గాల వారిని వారిస్తుంది. ఇటు సౌదీ అరేబియా పాకిస్తాన్కి లాస్ట్ మంత్లో ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది జరిగింది. అంటే ఏ దేశం మీద, పాకిస్తాన్ మీద లేకపోతే సౌదీ అరేబియా మీద, ఇరు దేశాలు కూడా పరస్పరం రక్షణ కల్పించుకోవాలి. అంటే పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేసినా అది సౌదీ అరేబియా మీద దాడి చేసినట్టే పరిగణిస్తారనమాట. అందుకని ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది, అలాగే పాకిస్తాన్కి కూడా చెప్పింది. ఇటు ఖతారు, చైనా, రష్యాలు కూడా ఇరు వర్గాలకు అప్పీల్ చేస్తున్నారు, మీరు ఇట్లా యుద్ధానికి వెళ్ళకండి, డిప్లొమసీ ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అనేది సలహాలు ఇస్తున్నాయి. ఏదేమైనా పాకిస్తాన్కి చాలా పెద్ద ఎత్తున నష్టంగా మనం చెప్పొచ్చు. మనకి చూస్తే శవాల కాఫిన్స్, శవపేటికలు, ఎన్నో వీడియోలు చూస్తే విపరీతంగా శవపేటికలు ఉన్నాయి. అక్కడ మౌలి వచ్చేదో ప్రేయర్ చేస్తున్నాడు, వెనకాల అసీం మున్నీర్ ఉన్నాడు. సో అసీం మున్నీర్ కూడా ఇది టెన్షన్ గా ఫీల్ అవుతున్నాడు. ఒక పక్క ఇండియాతో ఉద్రిక్తత, పిఓకేలో కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉద్రిక్తత కంటిన్యూ అవుతుంది. మరోవైపు బలూచిస్తాన్ రోజు వాళ్ళు ఏదో ఒక మిలిటరీ స్థావరాల మీద లేకపోతే కాన్వాయ్ల మీద అటాక్ చేసి చంపుతున్నారు. ఎవరి ఇయర్ కూడా వందల మంది సైనికులు చనిపోతున్నారు. మరోవైపు మన ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. సో మునీర్కి వచ్చిన వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేయడానికే మునీర్ ఇండియాతో యుద్ధాన్ని కొని తెచ్చుకున్నాడు అనేది కూడా మనకు చెప్తారనమాట. సో ఇప్పుడు ఏమంటే ఇంటిలోనే, అంటే పాకిస్తాన్ సొంత గడ్డ మీదే రెండు రకాలైన తిరుగుబాట్లు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీని వెనక ఇండియా ఉందని ఆరోపించినప్పటికీ దాన్ని ఎవరు పాకిస్తాన్ ప్రజలు కూడా నమ్మట్లేదు. క్లియర్గా ఏంటంటే అక్కడున్న లోకల్ ఇష్యూస్ని పరిష్కరించడంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది.